న్యూస్ వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి వైసీపీ గెలిస్తే గ్రామాల్లోకి గొడ్డళ్లతో వస్తామన్న మహేష్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. అధికారం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోము అని అన్నారు. మహేష్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే నాయకులు గొడ్డలు కర్రలంటే ఇతను ఒక లాయర్ డ్యూటీ చేశాడు. ఇతను మహేష్ రెడ్డి అనే వ్యక్తి, ఇతనికి మతి భ్రమించింది. రేపు కొనసాల సీట్ ఇస్తారో నరసరావులు ఇస్తారో తెలియదు. ఈ రకమైన రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే, గ్రామాల్లో రెచ్చగొడితే, వీరిపై కేసులు పెడితే ఆ కేసుల పైన మరలా హైకోర్టుకు వేయాల్సిన ఉద్దేశం అవుతుంది, అడ్వకేట్ ఆలోచన. కాబట్టి ఈ మహేష్ రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ నాయకులు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే గ్రామాల్లో కొట్టుకుంటాం మేము, కనీసం జ్ఞానం ఉండాలని చెప్పి మీరు కూడా తెలియజేయాలి. అలా తెలియజేయకపోతే మేము కూడా ఏం చేయాలో మాకు తెలుసు. కానీ మా యొక్క క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ మహేష్ రెడ్డిని ఎస్పీ గారు కానీ, ఐజీ గారు కానీ, డిఐజీ గారు కానీ, డీజీపీ గారు కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిఐలు పోలీస్ సిబ్బంది అంతా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వెంటనే సుమోటో కింద తీసుకొని మేము ఇచ్చినటువంటి ఇక్కడ 307 కింద కూటమి నాయకులు మేము ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాం. 307 పెట్టి ఎంటర్ చేయాలని కోరుకుంటూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు మాచవరంలో మరి అతను వర్ధంతికి పోయాడో మరి వేరే పని మీద వెళ్ళాడో కానీ అతను దుర్మార్గమైన విమర్శ చేశాడు. ఇప్పుడు కర్రలతో వస్తున్నాం, మేము అధికారంలోనే గొడ్డలతో వస్తామంటున్నాడు. అతను పాపం నిజమే అతను అన్నది, గొడ్డలతో వస్తాడు. ఎందుకంటే పోయిన 1924లో 11 మందిని మనుషులు చంపించాడు అతను. మరి అలానే దాదాపు 8 మంది పిల్లలు గుంతల్లో చనిపోతే ఆయన కనీసం పరామర్శ చేయలే. మరి అలా అతను ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి, ఒక విద్యావంతుడే ఉండి కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడతాం. గొడ్డలతో వచ్చి ఎవరు నరకాలనో మరి అతను మరి ఎవరు నరుకుతారో అర్థం కావట్లే. ఇది పూర్తిగా ఖండిస్తూ మరి ఇతను గొడ్డలతో వస్తే ఎవరు గాలి కొండరు. మరి అతనికన్నా ఎక్కువగానే మేము మాట్లాడగలం, కానీ అది సమంజసం కాదు. మా పార్టీ క్రమశిక్షణతో మా నాయకులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మా ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు ఎర్రతనేని శ్రీనివాసరావు గారిని శాంతి పథం మీద నడిపిస్తూ ఇప్పుడు 15 నెలల నుంచి కూడా ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ లేకుండా నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో కానీ మరి ఎంతో డెవలప్మెంట్తో అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. కాసు మహేష్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఏం తప్పు చేశారు? ఒక పార్టీకి ఎవరన్నారు వాళ్ళు ఏం గతంలో తెలుగుదేశం లేదా ఈ గ్రామంలో ఊళ్ళో ఒప్పుకుంటా. మనం కూడా పోయినసారి పోనీలే వదిలేసాం. వాళ్ళు కొన్ని గొడవలు చేసినా 14 నుంచి 19 వరకు పోనీలే, ఎవరి కర్మవాడు పడతాడు ఆ దేవుడి మీద పారేస్తాం. కానీ మంచికి విలువ లేదు. నేనే చెప్తున్నా, ఈసారి మనకు తాను చెయ్యకపోతే గ్రామం దాటించారు. గుర్తు పెట్టుకోండి, రేపు రాష్ట్రం కర్ర పట్టుకుని వచ్చేవాడు రేపు గొడ్డలతో వస్తారు. తెగించే వరకు తీసుకెళ్తున్నారు. తెగించిన తర్వాత పట్టుకునే స్థాయి నీకు లేదు. తెలుగుదేశం నాయకుడికి వీధిన పరిగెత్తించి తప్ప ఆ రోజున గుర్తు పెట్టుకోండి.